తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? బ్రష్. మనం ఏం చేస్తాము, ప్లాస్టిక్ బ్రష్ వాడుతూ ఉంటాం కదా, అది వాడకూడదు. అది వాడకుండా ఉండటం కోసమే ఈ WHO వాళ్ళు కూడా కొన్ని నామ్స్ పెట్టారు. చూడండి, అంతకుముందు లేదు ప్లాస్టిక్ ఇది అనేది. ఇది చూసారా, పుల్లతోని దీంతోని కడుక్కోవాలి. ఉప్పు లేకపోతే వేప పుల్ల, దాని పుల్ల, ఏదన్నా కానీ ఇలా WHO వాళ్ళు ఎప్పుడో చెప్పారు. కానీ మన వాళ్ళు షోకు పక్కన వాళ్ళు చేశారు, మనం చేస్తే విలువ తక్కువ ఉంటుంది అన్నట్టుగా ఇది చేస్తున్నారు. వెనకటి వాళ్ళు అవన్నీ చేయలేదు. ప్లాస్టిక్ వస్తువులు వాడద్దు, పేస్టులు, బ్రష్లు, తర్వాత క్యారీ బ్యాగ్స్. ప్రతి చోట మనకు వెనకట మార్కెట్కి పోతుంటే ఒక సంచి ఉండేది, గోనె సంచి లాంటిది కుట్టుకోవడము, లేకపోతే చేతిది కాటన్తో కుట్టినగా ఉండేవి. ఇప్పుడు అలా కాదు, వాడే ఇస్తానంటారు. వాటర్ బాటిల్స్ ప్లాస్టిక్ వాడుకోకూడదు. పొగాకు, నశము, గుట్టక, పాన్ మసాలా వాటిను దూరంగా ఉంచుకోవాలి. మత్తు పదార్థాలు ఇందాక చెప్పాను కదా, మద్యం సేవించడం ఉండకూడదు. వెళ్ళొద్దు, ఇక్కడ ఉద్యోగం చేస్తాను, ఒక 5 నిమిషాలు ఉండిపో, అవగానే చెప్పేస్తా. ఇంకా 2-3 మా హస్బెండ్ వచ్చారు, ఇది చెప్పిపోయినాక ఫోటో దిగి వెళ్ళిపోదు. ఆమె వెళ్ళిపోతుంది కదా. ఇక కూడా ఆహార పదార్థాలు, కొవ్వు పదార్థాలు, కొవ్వు ఎక్కువగా, నూనె ఎక్కువ వాడకం చేసుకోకండి, దూరంగా ఉండండి. మసాలా కలిపినటువంటివి ఆహార పదార్థాలు తినమాకండి. క్యాన్సర్ రావడానికి ఎక్కువగా తినడం వచ్చేటువంటి అనర్థాలు. నూనెలు కూడా ఎక్కువ మాడినట్టుగా చేసుకుని తినకండి. తర్వాత పీచు కలిగినటువంటి క్యాన్సర్ తినవలసినవి ఏంటంటే పీచు పదార్థాలు, తాజా కూరగాయలు, పళ్ళు తినడం మంచిది. టీ, కాఫీలు క్యాన్సర్కి ప్రమాదకరం. కాబట్టి టీ కానీ కాఫీ కానీ వాడేది ఉంటే మానేసేయండి. ఎవరు మానేరు అంటే గంజి తాగండి, ఆ టైంకి ఎవరు తాగరు, టీలు కాఫీలు తాగండి. అంటే రాగులు అంటే మీ ఇష్టము, కాకపోతే క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది అని చెప్తాం. అంటే మనం ఎవరు చెప్పలేం కదండి. మనం ఏదో ఒక 10 మందికి చెబితే ఒకరు ఆచరిస్తారు, అందరూ ఆచరించాలని లేదు. కాకపోతే మనకు ఈ సజ్జలు, బొద్దలు, ఇవన్నీ రాగులు, ఇవన్నీ ఉలవలు, ఇవన్నీ పొద్దున్నే లేచి అంతమందిలో ఎన్నో వాళ్ళు ఒక్కళ్ళన్నా ఉపయోగపడితే నేను మనం ఒకరిని సేవ్ చేసాము నా తృప్తి అంతే. ఏంటంటే గంజిలో మనం ఏం చేయాలంటే కొంచెం ఉలవలు వేసుకోవాలి, ఒక పావు ఉలవలు వేసుకోవాలి. కిలో సజ్జలు, జొన్నలు, కొర్రలు, అంటు కొర్రలు ఇవన్నీ వేసుకొని పొడి పట్టించేసుకోండి. అండ్ పట్టించుకోవడం వల్ల ఏంటి, మనకు బోన్ స్ట్రెంత్ వస్తుంది, అన్నీ కూడా వస్తాయి. కాఫీ బదులు అది కొంచెం బెల్లం వేసుకొని తినేసేయండి, తాగేసేయండి. అంటే మీకు చక్కెర, షుగర్ బీమారి ఉంటే, షుగర్ కంప్లైంట్ ఉంటే వాళ్ళు ఏదన్నా బెల్లం కానీ కొంచెము మజ్జిగో ఏదో పోసుకొని తినవచ్చు. అందుకని నేను కాఫీ, టీలు వాడొద్దాను. బాదము, ఎండి పండ్లు అంటే పోయినటువంటి ఫ్రూట్స్, బాదము, ఎండి ఖర్జూరము, తర్వాత కిస్మిస్, తర్వాత ఈ ఉన్నాయి కదా ఈ పుచ్చ గింజలు, పొద్దుతిరుగుడు గింజలు, ఇలాంటివన్నీ కూడా మనకు చాలా ఒమేగా 3 ఇచ్చేది, అవన్నీ తినొచ్చు. తర్వాత మనకు చెరుకు రసం దొరికితే చెరుకు రసం తీసుకోండి, లేకపోతే చెరుకు తెచ్చుకున్నప్పుడు తినండి, లేకపోతే జాగిరి వాడండి, అంటే బెల్లాన్ని వాడండి. నిమ్మకాయని ఎక్కువగా వాడండి. నిమ్మకాయ క్యాన్సర్కు నివారణ తీసుకోవచ్చు. తర్వాత తీపి గుమ్మడికాయని వాడవచ్చు. తర్వాత మల్బారీ పండు, నేరేడు పండు, బార్లీ బియ్యం ఎవరు వాడరు, కానీ రక్తాన్ని పర్సంటేజ్ పెంచేది బార్లీ, దానికి షుగర్ ఉండవు. స్ట్రాబెర్రీ, తర్వాత ఓట్స్ అనేటువంటి ఒక చెట్టు నుంచి తీసేటువంటి ద్రవం నుంచి వచ్చేటి ఓట్స్ అంటే అవి కూడా వాడుకోవాలి. తర్వాత ఉసిరికాయ, కిస్మిస్, వాల్నట్స్ ఇవన్నీ కూడా ఎండు పదార్థాలు మీరు ఎక్కువగా వాడుకోవడము చాలా వరకు మంచిది.